గవర్నమెంట్స్ ఎప్పుడు మనలాంటి మిడిల్ క్లాస్ వాడి కోసం పనిచేయవు. ఈ మాట ఎందుకు అన్నానో చెప్తా వినండి. ఒక రైతు 4 నెలలు కష్టపడి పనిచేసి ధాన్యం పండిస్తే దానికి సరైన గిట్టుబాటు ధర ఉండదు. ఈ ప్రాబ్లం మన తాతల కాలం నుంచి ఉంది. గిట్టుబాటు ధర కోసం మన గవర్నమెంట్స్ ఒక 10% ఎఫర్ట్స్ కూడా పెట్టవు. కానీ 6 నెలల్లో తీసిన ఒక సినిమా టికెట్ ప్రైస్ మాత్రం అమాంతంగా పెంచుకోవడానికి గవర్నమెంట్స్ వెంటనే పర్మిషన్ ఇచ్చేస్తాయి. రీసెంట్ గా మన తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ అయిన ప్రతి పెద్ద సినిమా ప్రీమియర్ షో టికెట్ ప్రైస్ అక్షరాల 600 రూపాయలు, నార్మల్ టికెట్ ప్రైస్ 250 రూపాయలు, అది కూడా 10 రోజుల వరకు. బానిసత్వం చేస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేసుకుంటున్నారు. దీన్ని మళ్ళీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అడిగితే సినిమా బడ్జెట్ పెరిగిపోయింది, రికవరీ అవ్వాలి అని జీవోలు ఇచ్చేసే గవర్నమెంట్లు ఒక రైతు పెట్టుబడి పెరిగిపోయి అప్పులు పాలవుతుంటే ఎందుకు జీవోలు ఇవ్వవు? సినిమా వాళ్ళకి నష్టం వస్తే రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్స్ ఇస్తారు. మరి ప్రకృతి వైపరీత్యాల వల్ల, వర్షాల వల్ల రైతులు నష్టపోతే వాళ్ళని ఆదుకోవడానికి ఎందుకు 100 సార్లు ఆలోచిస్తారు? ఎందుకంటే రాజకీయ నాయకులకి రైతులు, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కేవలం ఎలక్షన్స్ లో ఓటేసేంత వరకే. తర్వాత వాళ్ళకి మన ఉపయోగం కూడా ఉండదు. ఒక పక్క అన్ని వస్తువుల రేట్లు పెరిగిపోతున్నాయి. సామాన్యుడు బ్రతకాలి అంటే రోజు ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఎవరైనా వీటి కోసం క్వశ్చన్ చేస్తే నేషనల్ లెవెల్లో వాడు పాకిస్తాన్ వాడు, యాంటీ ఇండియన్ అంటారు. స్టేట్ లో అయితే ఒక రాజకీయ పార్టీకి అంటగడతారు. ఇప్పటికైనా నిజాన్ని తెలుసుకోండి. ఎందుకంటే రేపు పొద్దున్న మిడిల్ క్లాస్ వాడు బ్రతకడానికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన రోజు వస్తుంది.